ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎవరు చాలామంది చదవలేరు. ఇది 565 పేజీల జడ్జిమెంట్ ఉంది. ఇలా అనేకమైనటువంటి అంశాల ప్రస్తావన ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఈ తీర్పు లోపల ఇది స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇవ్వలే. ఇది సూచనలు చేసింది. ఇది సందేహాలు ఉంటే నివృత్తి మాత్రమే చేసింది. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీ అధికారంలోని రాష్ట్రాల్లో ఈ వివాదము రోజు రోజుకు పెరిగి ఒక సమస్యగా మారుతున్నది. దీనికి చాలామంది మద్దతు తెలుపుతున్నారు. అనేక మంది ఆ మద్దతు తెలుపుతున్న వారెవరు కూడా ఈ జడ్జిమెంట్ను చదివినట్టుగా మాకు అనిపించలేదు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, వారందరికీ కూడా మేము చెప్తున్నాం ఏంటంటే, మరొకసారి మీరు జడ్జిమెంట్ను చదవండి. దీంట్లో మారుతున్నటువంటి మద్దతు తెలుపుతున్నటువంటి పరంపరలో వచ్చినటువంటిదే రెడ్డి జాగృతి అన్నటువంటి ఒక సంస్థ. ఈ రెడ్డి జాగృతి సంస్థ రెడ్లుగా మేము వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన పిట్టా శ్రీనివాసరెడ్డి గారు మద్దతు తెలిపారు. వారికి అభినందనలు. వారి విశాలమైనటువంటి హృదయానికి మేము స్వాగతం పలుకుతున్నాం. కానీ ఈ రెడ్డి జాగృతి సంస్థ, మీ రెడ్డి సామాజిక వర్గము ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా కంటే మీరు ఎక్కువ పొందుతున్న పదవులను వదులుకొని ఇటువంటి దానికి మద్దతు ఇస్తే అది సామాజిక న్యాయానికి మద్దతు ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరేమో మీ జనాభా కంటే ఎక్కువ అనుభవిస్తారు, కింది వారులనేమో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు బీజేపీ పార్టీలు ఉంటే బీజేపీ రాజకీయాలు చేసుకోవాలా, కానీ కుల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుల వివాదాల్లో మరింత చిచ్చు పెట్టడం కాదు. మనం ఆధునిక కాలంలో ఉన్నాం. కుల మత రహిత సమాజాన్ని కోసం మనము ప్రయత్నం చేయాల్సింది పోయి కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేటువంటిది రెడ్డి జాగృతి సంస్థకు మంచిది కాదు అని చెప్పేసి సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున మేము వారికి చెప్తున్నాం. అదేవిధంగా మీ సామాజిక వర్గమైనటువంటి రెడ్లు ఈ రాష్ట్రంలో మీ జనాభా 7%. ఈ 119 దాంట్లలో రెడ్లు ఉండాల్సింది కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలా, కానీ మీరున్నది 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 7% బదులుగా 34% శాసనసభ్యులు తెలంగాణ శాసనసభలో రెడ్లు ఉన్నారు. పిట్టా శ్రీనివాసరెడ్డి గారు, మీరు సమాధానం చెప్పాలా. మీరు సామాజిక న్యాయం కట్టుబడితే మిగతా వారిని తక్షణమే రాజీనామా చేయించే కార్యక్రమం మీరు చేపట్టాలా. అదేవిధంగా మినిస్టర్స్, మీ 7% జనాభాలో మీకు ఒకటే మినిస్టర్ రావాలా, కానీ ముఖ్యమంత్రితో పాటు 4 ఉన్నారు. మరి ఎవరిని ఉంచి మిగతా 3 రాజీనామా చేపిస్తారో మీరు చెప్పాలా. 7% బదులుగా మీరు 25% మంత్రివర్గంలో రెడ్లు ఉన్నారు. అదేవిధంగా ఎంపీలు, ఇక్కడ 17 ఎంపీలలో 7%తో పోల్చుకుంటే ఒకటే ఎంపీ సీట్ వస్తుంది మీకు, కానీ మీరున్నది 4. ఆ ఒకటి ఉంచుకొని మిగతా 3 ఎవరిని రాజీనామా చేపిస్తారో అది కూడా చెప్తే మీరు సామాజిక న్యాయానికి మీరే నాయకత్వం వహించాలా. మేమందరం కూడా మీతోనే పనిచేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్సీలు, మన దగ్గర మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి కేవలం 3 మాత్రమే వస్తాయి. అంటే మీరున్నది 36%తో 11 మంది ఎమ్మెల్సీలు తెలంగాణ శాసన మండలిలో ఉన్నారు. మరి మీరు ముగ్గురునే ఉంచుకొని మిగతా 11 మంది ఎమ్మెల్సీలను ఎప్పుడు రాజీనామా చేపిస్తారు, ఎవరిని రాజీనామా చేపిస్తారో కూడా మీరు ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా నామినేటెడ్ పదవులు, వివిధ రంగాలలో సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసుకుంటుంది. మీరు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్న మీరు రెడ్లు 7%తో పోల్చుకుంటే మీకు 3 నామినేటెడ్ పోస్టులే రావాలా, కానీ మీకు వచ్చినాయి 11 నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి. ఈ 11 నుండి 3 తీసేస్తే 8 మందిని మీరు ఎప్పుడు రాజీనామా చేపిస్తారో కూడా మీరు చేయించాలా. దానికి మీ కార్యాచరణ ఏందో ప్రకటిస్తేనే మీరు సామాజిక న్యాయానికి కట్టుబడి వర్గీకరణకు మద్దతు తెలిపితే దాంట్లో నిజాయితీ ఉన్నట్టుగా సమాజం అంతా భావిస్తుంది. కానీ మీరేమో మీ జనాభా కంటే ఎక్కువగా అనేక రేట్ల ఎక్కువగా పొందుతారు.
దాదాపు 400 రేట్లు, అంటే 7 ఉంటే దాదాపు ఒక దాంట్లో 36% మీరు అధికంగా పొందుతున్నారు. ఈ అధికంగా పొందుతున్నటువంటి అన్ని మీరు వదిలిపెట్టిన తర్వాతనే ఇటువంటి వాటికి మీరు మద్దతు తెలిపితే దానికి కొంచెం అందరూ ఆమోదిస్తారు, అంగీకరిస్తారు. మీరు చెప్పేయేమో నీతులు, చొచ్చేయేమో సాని కొంపలు అన్నట్టుగా మీరు చేసేదేమో అక్రమాలుగా లేదా అధిక మొత్తంలో ఉంటారు. మిగతా వాళ్ళకు వచ్చే వరకెళ్ళి ఆ వర్గాల మధ్య చిచ్చు పెట్టడం అన్నటువంటిది మంచిది కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటే తక్షణమే మీరు రాజీనామా చేయించి అవన్నీ కూడా బీసీలకు చెందేటట్టుగా మీరు పాటుపడాలని చెప్పేసి మేము సవాల్ చేస్తున్నాం.